వందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం నభానభూమి సార్వౌ నాట్య వందనం నభానభూమి సార్వౌ నాట్య వందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం శ్రేష్ఠజనక నీకు ఎంతయు ప్రణుతి యెహోవా శ్రేష్ఠజనక నీకు ఎంతయు ప్రణుతి మహోన్నతుండ దివ్యుడా ఘన మహిమ సంస్తుతి మహోన్నతుండ దివ్యుడా ఘన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం విమోచక పిత్రాత్మచుండ విజయమంగళం విమోచక పిత్రాత్మచుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనం సౌమ్యమంగళం సమస్త సృష్టి సాధనం సౌమ్యమంగళం. సొలొమోను రచించిన పరమగీతము మొదటి అధ్యాయము 9వ వచనములో చూస్తే, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. చదువుబడినటువంటి దేవుని యొక్క వాక్యములో నా ప్రియురాల, ఏంటి ప్రియురాలు? పరమగీతం అనబడేటువంటి గ్రంథము చాలా మర్మమైనటువంటి అమూల్యమైనటువంటి గ్రంథము. పరమగీతార్థము బైబిల్ మిషన్లో ఉంది. ప్రకటన గ్రంథ వివరము బైబిల్ మిషన్లో ఉంది. ఈ రెండు అంశాలు తీసుకెళ్ళి లోకములో ప్రకటిస్తే ఎవరైనా కానీ మారక తప్పదు. అప్పుడే బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేకత కనబడుతుంది. ప్రకటన పరమగీతముల ప్రకటన అయిన పిదపా, ప్రకటన పరమగీతముల ప్రకటన అయిన పిదపా,
మతాలు మిషనులు బైబిలు మిషనులోకి, మతాలు మిషనులు బైబిలు మిషనులోకి వచ్చునను మాట నెరవేరకలదు. దేవవాక్కిది అని దేవదాసు పల్కే, దేవవాక్కిది అని దేవదాసు పల్కే. దైవజనుడు దేవదాసయ్య గారు ఏం పలికారు? ఇది దేవవాక్కు. దేవుడు చెప్పారట ఏమని? ప్రకటన గ్రంథాన్ని పరమగీతాన్ని ప్రకటించిన తరువాత మతాల్లో ఉన్నవారు, అనేక మిషన్లో ఉన్నవారు బైబిల్ మిషన్లోనికి వస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, నా ప్రియురాల అనేటువంటిది ఎవరంటున్నారు అంటే ఇది ప్రభువైనటువంటి క్రీస్తు పలికే మాట. ఈ ప్రభువైనటువంటి క్రీస్తుకు ప్రియురాలు ఉన్నదట. ప్రియురాలు, ఆ ప్రియురాలు యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఏమిటో, ప్రియురాలు ఎంత గొప్పదో, ఎంతటి మహిమ కలిగి ఉందో, ప్రభుయేసు రూపే సంగ వధువు ధరించిన ఆమె ప్రభుయేసు యొక్క రూపాన్ని సంఘవధువు ధరించిందట. ఈవేళ ప్రియురాలు అంటే ఎవరు? క్రైస్తవ సంఘము ప్రియురాలు. ఈ ప్రియురాలు కొరకు యేసుక్రీస్తుగా దేవుడి లోకానికి వచ్చారు. ప్రియురాలు కొరకు పశుల పాకలోనికి వచ్చారు. ప్రియురాలు నిమిత్తమై పశుల తొట్టెలో పండుకోబెట్టబడ్డారు. ప్రియురాలు నిమిత్తమై 33.5 సంవత్సరాల కాలము జీవించారు. ప్రియురాలు కొరకై సిలువను మోసారు, ఉమ్ములు వేయించుకున్నారు, కొరడా దెబ్బలు తిన్నారు, వీపి మీద గుద్దుతే భరించారు. ఎందుకయ్యా ఇదంతా అంటే ప్రియురాలు కొరకు. కడకేం చేశారు? ప్రియురాలు కొరకు సిలువ వేయబడి చనిపోయారు. ప్రియురాలు కంటే క్రైస్తవులు, ఈ క్రీస్తు బిడ్డలకు పేరే అంటే క్రీస్తు బిడ్డలంటే నిజమైనటువంటి క్రైస్తవ సంఘం. మందిరానికి వచ్చిన వాళ్ళందరూ ప్రియురాలు వరుస కాదు, అందులో కొందరు ప్రియురాలు వరుస. శోషణ కోటలో ఉన్న వారందరూ రాణులు కాదు, ఎస్సేరు ఒక్కతే రాణి. ఈవేళ క్రైస్తవ సంఘములో 2 సంఘాలు. ఒకటి నిజ క్రైస్తవ సంఘము, రెండవది నామకార్థ క్రైస్తవ సంఘం. ఈ నిజమైన క్రైస్తవ సంఘమే యేసు రూపాన్ని ధరిస్తుంది. ఈ సంఘానికి పేరేమిటంటే ప్రియురాలు. ఏమంటున్నారు? నా ప్రియురాలు. నా అనబడేటువంటి మాటలో సొంతాన్ని మనము చూస్తాం. నాదనేది వేరు, మాది అనేది వేరు, మనది అనేది వేరు. ఇదిగో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నా ప్రియురాల, నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చేదను. అనగా ఐగుప్తు దేశములో ఫరో చక్రవర్తికున్నటువంటి రథాలు లాగేటువంటి అశ్వములు ఎలా ఉన్నాయో అలాంటి అశ్వములకు నిన్ను పోలుస్తున్నాను. అన్ని దేశాల్లోకెల్లా అందమైనటువంటి గుర్రములు లేక అశ్వములు ఆస్ట్రేలియా అశ్వములు. ఆస్ట్రేలియా గుర్రాలు చాలా అందంగా ఉంటాయి, కానీ బైబిల్లో ఆస్ట్రేలియా గుర్రాలకి పోల్చట్లేదు. మళ్ళా ఆస్ట్రేలియా గుర్రాలకి పోల్చకుండా ఏమంటున్నారంటే ఫరో యొక్క రథాశ్వాలు. అనగా ఐగుప్తు దేశంలో ఫరో ఉన్నాడే చక్రవర్తి, వారికి ఉండే గుర్రాలు ఎలాగైతే ఉన్నాయో నీవు అలాగున్నావు. ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉండే గుర్రాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే 2 ప్రత్యేకతలు అందులో ఉంటాయి. ఒకటి అందముగా ఉంటాయి, రెండోది ఏమిటంటే అందం ఒకటే కాకుండా బలంగా ఉంటాయి, అంటే బాగా పరిగెడతాయి. ఆస్ట్రేలియా గుర్రాలైతే అందమైనవి మాత్రమే. అందుకని గమనించే మాట ఏమిటంటే అందమైనటువంటి బలమైనటువంటి గుర్రాలకి లేక అశ్వాలకి సంఘాన్ని పోలుస్తున్నారు. సొలొమోను యెరూషలేముని పరిపాలిస్తున్నాడు. సొలొమోను చాలా తెలివైన వాడు.
సొలొమోనుకున్న జ్ఞానం ఎవరికి లేదు. ప్రపంచములో ఉన్న వారందరికంటే మించిన జ్ఞానం సొలొమోనుకే ఉంది. అయితే ప్రియులారా, ఈ సొలొమోను కంటే మరింత జ్ఞానము కలిగిన వారు గొప్పవారు. అందుకే యేసు ప్రభువారు ఏమన్నారంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే సొలొమోను కంటే ఇంకా జ్ఞానము కలిగిన వారు, అందరికంటే జ్ఞానము కలిగిన వారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తే అని గమనించాలి. బోలో యేసు మహారాజుకో. ఈ జ్ఞానము కలిగినటువంటి సొలొమోను తనకి గుర్రాలు కావాలి. ఆ గుర్రాలకి ఏ దేశానికైనా పంపించుకోవచ్చు. కానీ సొలొమోను చేసినటువంటి పని ఏమిటంటే, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చూస్తే, సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించి. విన్నారా? సొలొమోను అనబడేటువంటి ఈ రాజు, యెరూషలేముని పరిపాలించిన రాజు, తనకి కావలసిన గుర్రాలు ఎక్కడి నుంచి రప్పించాడు? ఐగుప్తులో నుంచి రప్పించాడు గుర్రాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథములో 1వ అధ్యాయము 16వ వచనములో, సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. బోలో యేసు మహారాజుకో. అంటే ఎక్కడి నుంచి రప్పించారు గుర్రాల్ని? ఐగుప్తులో నుండి. ఇంకో మాట గమనించాలి, అసలు వారి పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల్ని బాధ పెట్టిన దేశం ఐగుప్తు. అవి మాకు వద్దనాలు కానీ ఇక్కడేమో కావాలని కోరేటువంటి రీతిలో ఏదో కొన్ని తేవడం కాదు, గుంపులు గుంపులు గుర్రాలు ఐగుప్తు నుండి యెరూషలేమునికి రప్పించారు. ఈ రోజున మీకు చెప్పే మాట ఏమిటంటే, ఇలాంటి గుర్రాలకి మనల్ని పోల్చడంలో అర్థం ఏమిటి? ఒకటి, గుర్రం యొక్క లక్షణం ఏమిటంటే చురుకుగా పరిగెత్తుతాయి. ఎందుకు చురుగ్గా పరిగెత్తేటువంటి గుర్రాలకి పోల్చడానికి కారణం ఏమిటంటే, విశ్వాసులు అనబడేటువంటి వారు దైవ కార్యక్రమాలకి చురుగ్గా పరిగెత్తాలి. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనములో, పందిపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. ఈ వచనములో పౌలు గారు ఏమంటున్నారంటే, సంఘముతో, ఓ కొరింథీ సంఘమా, పరుగు పందాలు ఉంటాయి. ఆ పందెంలో ఎవరైతే ముందు వెళ్ళారో వాళ్ళకే బహుమానం. ఈ రోజున సంస్కారానికి వచ్చేవారు ఎలా రావాలంటే, పరుగెత్తుకొని రండి ప్రభువే. ఈవేళ ప్రభు భోజనానికి ఎలా రావాలి అంటే పరుగెత్తుకుని రావాలి. కానీ మీరు పరుగెత్తుకొచ్చారా? పరుగెత్తుకుని రావడం అంటే రోడ్డు అంటా పరిగెత్తేయడం అని కాదు. నీ యొక్క హృదయములో అలాంటి ఆతృత ఉండాలి. నేను పరిగెత్తాలి, త్వరగా వెళ్ళాలి, సంస్కారం మానకూడదు. గుర్రాలు వేగముగా పరిగెత్తుతాయి. ఈవేళ నిన్ను అడుగుతున్నాను, నీ పేరు ఈ గుర్రం అనబడే రీతికి వచ్చిందా? అశ్వానికి పోల్చబడ్డామా? పరిగెత్తడం నీకొచ్చా? ఆరాధనకి పరిగెత్తు, సంస్కారానికి పరిగెత్తు. ప్రతిరోజు దైవ సన్నిధి చేయడానికి మీ ఇంట్లో ఉండే సన్నిధి గదిలోకి పరిగెత్తు. అలాగే అనేక మందికి సాక్ష్యము చెప్పడానికి పరిగెత్తు. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. బోలో యేసు మహారాజుకో. పౌలు గారు ఏమన్నారు? మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని. కనుక మీకు తెలియజేసే మాట ఏమిటంటే, రేపు మేఘం ఎక్కబోయే విశ్వాసులు ఎలాగుండాలంటే గుర్రాలాగా ఉండాలి, వేగముగా పరిగెత్తాలి. ఈ 2017వ సంవత్సరంలో దేవుని నామములో ఆత్మీయ కార్యాలకి పరిగెత్తడం నేర్చుకో. ప్రార్థనలో పరిగెత్తు, విశ్వాసములో పరిగెత్తు, సన్నిధిలోకి పరిగెత్తు. ఇక రెండవదిగా ఏమిటంటే, గుర్రాలు ఏం చేస్తాయంటే యజమానుడు చెప్పినట్లుగానే వింటాయి. రథాన్ని లాగే గుర్రం
తాను ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళదు. ఏం చేస్తుంది? ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి లేక గుర్రాన్ని కట్టారే రథానికి ఆ రౌతు చెప్పినట్లుగానే ఈ గుర్రం వింటుంది. అనగా రౌతు ఎలా నడిపిస్తారో అలాగే. అంటే గుర్రం యొక్క పని ఏమిటంటే నా ఇష్టమేమీ కాదు, నన్ను నడిపించే ఆయన ఇష్టం. ఆయన ఎలా నడిపిస్తారో అలాగే నడుస్తాను నేను. విధేయత. ఈ రోజున మీకు చెప్పే మాట ఏమిటంటే విశ్వాసులమైన మనకేముండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తే అలా నడవాలి, సొంతంగా కాదు. ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనములో చూస్తే అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకుని బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అలాగే వచనములో దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము గారు చేసిన పని ఏమిటంటే దేవుడు తనకు చెప్పిన చోటుకి ఆయన వెళ్ళారు. దేవుడు అన్నారు, నువ్వు మోరియా దేశంలోనికి వెళ్ళి చూపించబోయే కొండ మీద నీ కొడుకునే బలిగా ఇవ్వు. చెప్పినట్లుగా చేయడమే. ఈ రోజుని మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు నీకేమైనా కానీ చెబితే నీవు చేస్తావా? అలాంటి విధేయత నీలో ఉంటే నీవు పెళ్లి కుమార్తెవే. ఈ రోజుల్లో చాలా మంది చెప్పింది వినరు, విధేయత ఉండదు. ఈ రోజుల్లో ప్రపంచాన్ని ఏలేది ఏమిటంటే అవిధేయత ఎక్కువగా ఏలుతుంది. తల్లిదండ్రులు అంటే పిల్లలకి విధేయత లేదు. అలాగే దైవ సేవకులపై విశ్వాసులకి విధేయత ఉండదు. నిర్గమకాండము 12వ అధ్యాయము 50వ వచనములో ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. బోలో యేసు మహారాజుకో. ఇశ్రాయేలీయులైన వారు దేవుడే మోషేకు అహరోనుకి ఏమైతే ఆజ్ఞాపించారో, ఏ పస్కా బలి అర్పించమని చెప్పారో, గొర్రె పిల్ల మేక పిల్ల బలిమ్మని చెప్పారో దేవుడు చెప్పినట్లుగా అలాగు చేసిరి. గమనించేటువంటి మాట ఏమిటంటే గుర్రాలు ఏం చేస్తాయి? యజమాని చెప్పినట్లుగానే వింటాయి. ఈ రోజుల్లో కొన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నారు, కానీ కొంతమందిలో విధేయత కనబడట్లేదు, చెప్పినట్లుగా చేయట్లేదు. ముందుగా వినాలట, వాక్యం వినాలి. రెండోది విశ్వాసం ఉంచాలి. మూడోది విధేయులు అవ్వాలి, దానికి లోబడాలి. అమ్మా తీర్మానం చేసుకోండి, ఈ నూతన ఏడాదులు దేవా మీకు మేము విధేయులుగా ఉంటాం. ఇక మూడవదిగా ఏమిటంటే గుర్రాలకి ధైర్యం ఎక్కువ ఉంటుంది. ముందు నుంచి పోరాట యోధులు కత్తులు పట్టుకుని వస్తున్నారు, కానీ ఈ గుర్రం మీద కూర్చున్న వ్యక్తికి భయం రావాలేమో తప్ప గుర్రాలు మాత్రం వెళ్ళు మేము రెడీ, వద్దులే వెనక్కి వచ్చేద్దాం, కత్తి ఉంది అక్కడ, ఆ కత్తితో గుర్రంగా ఉండే నన్ను నరికేస్తాడేమో, దెబ్బలు తగులుతాయేమో, ఈ యజమానితో ఇదిగో నువ్వు నడిపించు మేము నడవడానికి రెడీ, ధైర్యంగా పరిగెత్తడం. ఈ రోజున విశ్వాసునికి ఏముండాలంటే ధైర్యం ఉండాలి. పిరికితనముతో కాదు, పిరికితనము కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ధైర్యముగా ఉండేటువంటి పరిశుద్ధాత్మనే దేవుడు మనకి ఇచ్చారు. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయములో 21వ వచనములో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఏమంటున్నారు ఆయన? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే క్రీస్తు కొరకు బ్రతుకుతాను. ఈ రోజున చాలా మంది నా కుమారుల కొరకు కుమార్తెల కొరకు నేను బతుకుతున్నాను. ఆ మాట తప్పు. ఏం చెప్పాలి? సిలువ వేయబడిన యేసు కొరకే నేను బ్రతుకుతున్నాను. బోలో యేసు మహారాజుకు. పౌలు గారు అనే మాట ఏమిటంటే ఓ వేళ చావు వచ్చింది అనుకోండి, అది లాభం. ఎవరి కుటుంబంలోనైనా విశ్వాసులు చనిపోతే లాభం అని అనుకోండి. యేసు నామములో బాప్తిస్మాని పొందిన వాళ్ళు చనిపోతే వాళ్ళకి లాభం ఏంటి? మోక్షలోకములో దేవుని దగ్గర ఉన్నారు ఆనందంగా. బోలో యేసు మహారాజుకో. బ్రతుకుడ క్రీస్తే. పౌలు గారు ఏముంది? ధైర్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనములో కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి.
ఏం చేయొద్దు? ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఇవాళ చాలా మందికి దేవుల్లో వెళ్ళాలంటే పిరిగితనం. కులం ఏమంటుందో, కులానికి భయం, కుటుంబానికి భయం, వీధిలో వాడికి భయం. ఏమంటారో ఏమంటారు, ఏది నీ ధైర్యం? ఎవరేమనుకుంటే ఏంటండి? నీ వెళ్ళేది మంచి మార్గం. నవ్వుతున్నారా? నవ్వని. ఎగతాళి చేస్తున్నారా? చేయని. ఏమీ లేదన్నారా? అనని. నీకేముండాలి? ధైర్యం. యేసు నాకున్నారు. నీ భారం యేసు మీద వేసాయి. టైం వచ్చినప్పుడు ఏం చూస్తారు? గుర్రాలు ఎలాగైతే ధైర్యంగా పరిగెత్తాయో మనమే అశ్వాల వలె ధైర్యంగా పరిగెత్తాలి. ఇక నాలుగవదిగా ఏమిటంటే, గుర్రాలు భారం మోస్తాయి, బరువు. ఇవాళ కుటుంబ భారం కుటుంబ యజమానిది. తనంటాడు, నేను కుటుంబాన్ని లాక్కుంటూ వెళుతున్నాను. గుర్రం ఏం చేద్ది? లాక్కుంటూ వెళుతుంది రథాన్ని, బరువు మోస్తుంది. ఈవేళ గమనించే మాట ఏమిటంటే, మనమే బరువు మోయాలి. దేవుని కొరకు ఎంత శ్రమైనా ఎంత పనైనా చేయాలి. అందుకనే నా నామము నిమిత్తం భారము భరించి అలయ లేదని నేను ఎరుగుదును. గుర్రాలు వేగముగా పరిగెత్తుతాయి. రెండోది, గుర్రములు విధేయత కలిగి ఎటు నడిపిస్తే అటు నడుస్తాయి. మూడోది, గుర్రాలు ధైర్యముగా ఉంటాయి. నాలుగోది, గుర్రాలు బరువులు మోస్తాయి. ఈవేళ వాక్యానికి మీలో పాత ఏడాదిలో మారినోళ్ళు ఈ ఏడాదైనా మారండి. తీర్మానాలు చేసుకోండి, పరుగెత్తడం నేర్చుకోండి. ఫరో యొక్క రథాశ్వాలను పోలిన వారిగా ఆ స్థాయికి వచ్చివేయండి. అట్టి భాగ్యం దేవుడు మీకు ఇవ్వాలని అందరికీ ప్రాముఖ్యమైన వార్త. 2000 సంవత్సరాల క్రితం శిశువుగా తొట్టిలోనికి వచ్చి వేసిన దేవుడు, మానవాడి పాపాల కొరకు సిలువేయబడి రక్తాన్ని చిందించిన దేవుడు. ఇదేంటండి విశేషమైన వార్త అన్నారు. అవును, ఏంటంటే విశేషమైన వార్త, సిలువేయబడి చనిపోయిన యేసే రెండోసారి ఫరో యొక్క రథాశ్వాలుగా ఉన్న వారిని తీసుకెళ్ళడానికి మరలా వస్తున్నారు. యేసు మరలా వస్తున్నారు. బోలో యేసు మహారాజుకో. యేసు రాకడికి సిద్ధపడదాం, ఆత్మీయముగా బలపడదాం, విశ్వాసములో సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నా పేరు విశ్రాంతమ్మ, మాది నెరవాడ గ్రామం, కల్లూరు మండలం. నా వివాహమై 19 ఏండ్లైంది, సంతానం లేదు. నన్ను అందరూ దూషించేవారు, గుత్తిశాలకు వెళ్ళొద్దు, నీకు సంతానం కాదు, నీ జీవితం అయిపోయింది అనేవారు. అయినా నేను ప్రతి నెలకి సంస్కారానికి వచ్చేదాన్ని. 2015 సంవత్సరం 11వ నెలలో సంస్కారానికి వచ్చాను. మొదటి ఆదివారం వచ్చింటే శాలలో 7 మెట్ల ధ్యానములో అమ్మగారు 6వ మెట్టులు అంటుంది, మీకేమి కొదువ ఉంటే అది అడగండి ఇస్తాడు, రెడీగా ఉన్నాడు ప్రభు అని చెప్తుంది అమ్మగారు. నేను 6వ మెట్టులో, దేవా నాకు గర్భం తెరచు, ఈ లోకంలో నాను అవమానపరచొద్దు అని దేవుణ్ణి అడిగినాను. అదే దర్శనము, ప్రభు ఇక్కడి నుండి దిగి వచ్చి కుమార్ని పట్టుకొని నా దగ్గర నిలబడ్డాడు. ఏ దర్శనములో బాబు ఎలా కనపడొచ్చాడో అదే కుమారు నా చంకలో ఉన్నాడు. బోలో యేసు మహారాజుకు. ఈమెకి పెండ్లై 19 సంవత్సరాలట, సంతానము లేదు. అందరూ ఏడను చేయడమే, నీ జీవితం అయిపోయిందని చెప్పడమే. అయితే ఈమె శాల మానేది కాదు, సంస్కారం మానేది కాదు. అలాంటి ఈమె ఓ రోజున 7 మెట్లు ధ్యానములు షాల్ అమ్మగారు చేస్తుంటే, నీకేం కావాలో అడుగు అని చెప్పినప్పుడు ఈమె ప్రార్థన చేసుకుందట. అప్పుడు ఈమెకి ఒక బాబుని ప్రభు ఇస్తున్నట్లుగా ఈమెకి దర్శనము కనిపించిందట. ఆ దర్శనములో ఏ బాబు అయితే కనిపించాడో
అదే బాబు పుట్టాడు. బోలో యేసు మహారాజుకు. మా ఊరు కలగొట్ల, నా పేరు రాకడ రాణి. నాకు టీవీ వ్యాధింది అని చెప్పినారు. తోడుకోడళ్ళు కూడా వేలన చేసి ఎంతగానో నన్ను మాట్లాడినారు. కానీ దేవుడు మళ్ళీ వచ్చిరగా అయ్యా యేసు నామములో ఈ టీవీ వ్యాధి వెళ్ళిపోనగా హాస్పిటల్కు మళ్ళీ వెళ్ళి తిరిగి స్కానింగ్ చేయించుకుంటే ఏం లేదు నీకు అని రిపోర్టు తెలియజేసినారు. బోలో యేసు మహారాజుకు. ఈమెకి టీబీ వ్యాధి. మరి హాస్పిటల్ వెళితే నర్సు చెప్పిందట, నీకు బాగా ముదిరిపోయింది టీబీ వ్యాధి అట నర్సు. ప్రియులారా, అలాంటి కాలంలో మరి ఇంట్లో ఈమెతో మాట్లాడేవారు కాదు, నోటికి బట్ట అడ్డం పెట్టుకునేది. ఈమె పిల్లల్ని ఈమెతో కలిసి మాట్లాడొద్దు, భోజనము తినొద్దు అని చెప్పేవారట. అలాంటి కృంగిపోయిన టైంలో ఈమె బైబిల్ మిషన్ గుత్తి షాలకు వచ్చి షాల్లో దేవుని వేడుకొని దేవుని ప్రార్థించగా దేవుడు స్వస్థపరిచారు. మరలా డాక్టర్ వద్దకు వెళితే పరీక్షలు చేస్తే టీబీ లేదని చెప్పారు. బోలో క్రీస్తు మహారాజుకు. ఉన్న అక్కడకే జనము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా. చక్కని నీ మాట సమవుగానున్నట్లు సర్వజనులందరూ తెలుసునా. ధిక్కరింపలేరు తెలుసునా, ధిక్కరింపలేరు తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియలాముల